మన ఆయుర్వేదం కొన్ని వేల సంవత్సరాల క్రితమే హ్యూమన్ స్కిన్ని గ్లోరిఫై చేయడానికి అద్భుతమైన క్రీమ్ని కనిపెట్టి శాస్త్రాలలో ఆల్రెడీ రిజిస్టర్ చేసి ఉన్నారు. కానీ ఆ ఫార్ములా అనేది మనకి ఇన్ని ఇయర్స్ తర్వాత బయటకు వచ్చింది. మార్కెట్లో దొరికే అన్ని క్రీమ్స్ వాడేసి చర్మానికి కొన్ని పడి కొన్ని పడకుండా నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఒక్కసారి శతధౌతగ్రితాతో తయారు చేసిన ఈ క్రీమ్ని వాడి చూడండి. ఎనీ స్కిన్ టైప్, ఎనీ స్కిన్ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం క్యూర్ అయిపోతాయి. దీన్ని ఒక పద్ధతి ప్రకారం తయారు చేయాలండి. ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. శతధౌతగ్రిత తయారు చేసుకోవడానికి మనకి ఫస్ట్ ఇత్తడి పళ్ళము, ఇత్తడి చెంబు ఆర్ గ్లాస్ ఉండాలండి. రాగివి యూస్ చేస్తే అంట దానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంట, రివర్స్ యాక్షన్ ఇస్తుందంట. లేదు అంటే స్టీల్ దాంట్లో కూడా చాలామంది చేసుకుంటున్నారు. కానీ ప్రిఫరబుల్ అనేది ఎప్పుడన్నా ఇత్తడి పళ్ళము, ఇత్తడి చెంబు ఆర్ ఇత్తడి మెటీరియల్ అనమాట. నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇత్తడి పళ్ళెం తీసుకొని 2 దేశీ ఘీ అంటే ఇంట్లో మనం స్వచ్ఛమైన పాలతో తయారు చేసిన ఆవు నెయ్యి 2 స్పూన్స్ వేసుకొని 2 స్పూన్స్ వాటర్ వేసుకొని దీన్ని రొటేట్ చేస్తూ ఉండాలి. దీన్ని శతధౌతగ్రిత అంటారు. అంటే ఏంటి? శత అంటే 100 సార్లు ఇలా తిప్పుతూ వాష్ చేసిన ఘీ అనమాట. 100 సార్లు అంటే ఒక రొటేషన్ 100 సార్లు చేసేసి రెడీ అయిపోవడం కాదండి. రొటేషన్ 100 రొటేషన్స్ చేయాలి, 100 టైమ్స్. సో ఈచ్ టైం లైక్ 100 టైమ్స్ అనేది 1 టాస్క్ అనుకుంటే అలాగా మనము 100 టైమ్స్ చేయాలి. ఈచ్ 100 అయిన తర్వాత మనం వాటర్ కంటెంట్ అనేది పక్కకి పడేస్తూ ఉండాలన్నమాట. సో 100 రౌండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 స్పూన్స్ వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకో 100 టైమ్స్, తర్వాత మళ్ళీ ఆ వాటర్ తీసేసి మళ్ళీ 2 స్పూన్స్ వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకో 100 టైమ్స్, అలాగ మనం 100 టైమ్స్ వాష్ చేయాలన్నమాట ఈ ఘీని. సో మనం అలా తిప్పుతూ ఉంటే ఘీ టెక్స్చర్ అనేది మారుతూ ఉంటుంది. 2 స్పూన్స్ మనం వేసుకున్న నెయ్యి చాలా ఎక్కువ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. సో మనం అలా తిప్పుతూ చేసే ప్రాసెస్లో పక్కకి అంచులకి అలా అంటుకుంటూ ఉంటే చేత్తో నీట్గా స్కూప్ చేసేసి మళ్ళీ తిప్పుతూ ఉండాలండి. సో ఈ ప్రాసెస్ చేయడానికి ఒక 1 హోల్ డే పట్టింది. ఎటూ కదలకుండా ఇదే పని మీద కూర్చుని తిప్పితే. లేదు పనులు చేసుకుంటూ చేయాలి అంటే ఒక 2 to 3 డేస్ అయినా పడుతుంది కంప్లీట్ అవ్వడానికి. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే నెంబర్ ఆఫ్ రొటేషన్స్ కంప్లీట్ అయ్యే కొద్దీ ఆ క్రీమ్ అనేది థిక్ టెక్స్చర్ అవుతుంది అండ్ ఆల్సో కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ప్రాక్టికల్గా 10,000 రౌండ్స్ అనేది మనం తిప్పుతూ ఉంటాం కదా, మధ్యలో వాటర్ పోసుకుంటూ అది బయటకు ఉంచేస్తూ. సో మనకి ఇత్తడి పళ్ళాల్లో ఉన్న ప్యూరిటీస్ అన్నీ ఆ క్రీమ్లో మిక్స్ అవ్వడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ వైట్ టెక్స్చర్ అనేది మనకి ఎండింగ్ వచ్చేసరికి ఆ ఇత్తడి షేడ్లోకి వెళ్తుందనమాట. సో దాంట్లో ఉన్న మినరల్స్ అవన్నీ ఈ క్రీమ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే నెయ్యి స్మెల్ కూడా కంప్లీట్గా పోతుందన్నమాట మనం వాష్ చేస్తాము ఈ ఘీని కాబట్టి. మీకు కలర్ కావాలి అని అంటే బీట్రూట్ని పేస్ట్ చేసుకొని ఒక 1 స్పూన్ వేసుకున్నా కూడా మంచి ఆ ఎరుపు కలర్ అనేది బాగా వస్తుంది అనమాట, రోజ్ కలర్లో వస్తుంది. లేదంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చండి. ఆర్ ఏదన్నా స్మెల్ వచ్చేదంటే యూకలిప్టస్ ఆయిల్ 2 డ్రాప్స్ వేసుకున్నా కానీ మంచి స్మెల్ వస్తుంది. అలా డిఫరెంట్ వెరైటీస్ మనం తయారు చేసుకోవచ్చు. బట్ బేసిక్ అయితే ఇదనమాట. ఏ కండిషన్లో అయినా అసలు ఎస్పెషల్లీ డ్రై స్కిన్ వాళ్ళకైతే అమృతం లాగా మ్యాజిక్ లాగా పనిచేస్తుంది అనమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం నీట్గా వింటర్లో అయితే అసలు గిఫ్ట్ అనుకోవచ్చు అనమాట. అసలు మన ఆయుర్వేదిక్ సైన్స్లో ఇంత అద్భుతం ఉందా అసలు. పూర్వము రాణులు యూజ్ చేసేవాళ్ళంట ఈ ప్రాసెస్లో క్రీమ్ని తయారు చేసుకొని యూజ్ చేసేవాళ్ళంట. తర్వాత అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ ఇది చాలా సీక్రెట్గా ఉంచేసారంట. కొన్ని ఇయర్స్ తర్వాత ఇది బయటకు వచ్చింది. ఇప్పుడు మనం కూడా ఇంట్లో ఓపిక్గా చేసుకొని తయారు చేసుకుంటే నాకు 2 స్పూన్స్ ఆఫ్ ఘీకి లిటరలీ నాకు 4 డబ్బాలు వచ్చిందండి. అసలు ఇది స్టోరేజ్ పీరియడ్ ఒక
6 మంత్స్ వరకు ఉంటుంది. ఇంకా కొంచెం కోల్డ్ ప్లేస్‌లో అట్లా రీఫ్రిజిరేట్ చేస్తూ అలా పెట్టుకుంటే 1 ఇయర్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్‌లో అడగండి. నేను డెఫినెట్‌గా హెల్ప్ చేస్తాను. అండ్ మీకు ఒకవేళ చేసుకోలేక ఇబ్బందిగా ఉంది, ఇలా చేసి మాకు కావాలి అంటే కూడా కమెంట్ సెక్షన్‌లో అడగండి. మేము మీకు చేసి పంపిస్తాము కూడా. సో ఆర్డర్స్ ప్రకారం తీసుకొని పంపిస్తాము చాలా రీజనబుల్ ప్రైస్కి. బయట ఇది 700, 1099 అట్లా అమ్ముతున్నారండి. మీకు ఒకవేళ కావాలంటే మేము చాలా రీజనబుల్ ప్రైస్కే చేసి ఇస్తాము. సో మీకు ఒకవేళ కావాలంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రాసెస్ ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.